సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు మనం ఇన్ని రోజులు కష్టపడ్డది అయితే ఇవాళ అయితే దాని రోజు వచ్చేసింది. సో ఈరోజు ఏంటంటే నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఇవాళ. సో ఇది వచ్చేసి మన ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఓన్లీ స్టూడెంట్స్ వాళ్ళకి ఉంటుంది. అంటే అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ వాళ్ళకి. అంతేకాని ఇక డిస్టెన్స్ కాలేజెస్ ఉంటాయి చూడు, అలాంటి వాళ్ళకి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ చాలా రేర్గా ఉంటుంది. సో ఇవాళ కాంపిటీషన్ లొకేషన్ వచ్చేసి మనది విద్యానగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. యాక్చువల్లీ ఇది జనవరి 7th కావాలి, అది December 10th ప్రీపోన్ అయింది. మళ్ళీ December 10th నుంచి జనవరికి పోస్ట్పోన్ అయింది. జనవరి నుంచి మళ్ళీ ఇవాళ February 7th ఫిక్స్ అయిపోయింది. సో ఇవాళ వెయింగ్ వచ్చేసి మనకు అక్కడ రిపోర్టింగ్ టైమింగ్ వచ్చేసి 3 o'clock. సో పోగానే కూడా స్టార్ట్ కాదు కదా కాంపిటీషన్. సో మనం ఇక్కడ నుంచి 1 hour అయితే ఉన్నది ట్రావెలింగ్కి. సో మనం 3 o'clock వెళ్తే అక్కడ 4 వరకు రీచ్ అయిపోయినాక ఇక వెయింగ్ ఇచ్చినాక మనం కాంపిటీషన్ అయితే ఆడాలి. సో యాక్చువల్లీ నేను నిలబడాల్సిన కేటగిరీ వచ్చేసి 65, కానీ కొన్ని పర్టికులర్ రీజన్స్ వల్ల 60 kg అయితే నిలబడుతున్నాను. కొద్దిగా సైజ్ డ్యామేజ్ ఇచ్చింది, కానీ నో ప్రాబ్లం. కానీ మనం అయితే బెస్ట్ ఇస్తాము. మనం అక్కడ గెలిచినా ఓడిపోయినా స్టేజ్ని అయితే ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం స్టేజ్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తామో స్టేజ్ కూడా మనకు అంటేనే రెస్పెక్ట్ ఇస్తుందని నాకు చాలామంది చెప్పినారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళనికి నేను ఏమేమైతే రెడీ చేసుకున్నాను మీకు కూడా ఇవన్నీ చూపిస్తాను. సో ఒక్క నిమిషం. అండ్ బ్యాగ్లో అయితే వచ్చేసి ఒక టవల్ పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇన్నర్ వేర్ చేంజ్ చేసుకొని ఉండాలి. ఇక డైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఒక పెయిన్ రిలీఫ్ స్ప్రే, మళ్ళీ ఇక ఈ కవర్లో వచ్చేసి ట్యానింగ్ ఉన్నది, ఇంకా రెసిస్టెన్స్ బ్యాండ్, ఇక ఇది ఒకటి పాతది టీషర్ట్, ఇంకా ఇవి చిన్న ఇక క్లోత్స్ ఇక ట్యానింగ్ వేసుకున్నాక తోర్చుకోనికి. సో ఇదే మన మెయిన్ ఫైల్. సో ఇలా మన బోనోఫైడ్, ఈ కాలేజ్ ఐడి కార్డ్, ఇంకా ఆధార్ కార్డు ఉంటుంది. సో ఇవి లేకపోతే మాత్రం మనకు అక్కడ పార్టిసిపేషన్ చేయడానికైతే ఉండదు. సో అక్కడ కింద మీరు చూసుకోవచ్చు మా టైగర్ పొద్దున్నే నాకు బ్లెస్సింగ్ ఇచ్చేసింది, అని నీకు గోల్డ్ మెడల్తోనే ఇంటికి వస్తావని చెప్పి మా టైగర్ ఇంకా మా స్వీటీ నాకు బ్లెస్సింగ్ అయితే ఇచ్చేసింది. ఇక వెళ్ళాలి. ఇక అన్నీ అయితే రెడీ అయిపోయింది. సో గైస్, ఇప్పుడైతే ఫైనల్లీ మనమైతే రెడీ అయిపోయినాము, వెళ్తున్నాము. ఇక మాట్లాడడానికి కొద్దిగా ఓపిక లేదు, ఎందుకంటే మనం 2 days నుంచి వాటర్ ఇంటేక్ ఏం లేదు, ఫుడ్ కూడా ఏం లేదు. ఇవాళ అయితే అసలు వాటర్ ఇంటేకే లేదు, ఇంకా ఫుడ్ కూడా లేదు. సో మనం వీడియో కోసం అయితే నేను కొద్దిగా కష్టపడి మాట్లాడుతున్నా. సో మీరు కూడా కొద్దిగా నా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని కొద్దిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడే సడన్గా ఇప్పటిదాకా మమ్మీ అయితే రానన్నది, ఇప్పుడు మమ్మీ కూడా వస్తుంది. ఇక మమ్మీ అయితే బస్సులో వస్తా అన్నది. ఇప్పుడు నేను డాడీ అయితే వెళ్తున్నాము. సో గాయస్, ఇప్పుడు మళ్ళీ లొకేషన్ గారికి పోయినాకనైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో గాయస్ బాయ్. సో గాయస్, ఇప్పుడు ఫైనల్లీ మనం అయితే లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాము, వివేకానంద కాలేజ్. సో ఫస్ట్ నాకు వీళ్ళ మేనేజింగ్ అయితే అస్సలు నచ్చలేదు గాయస్, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఫామ్లో సో అండ్ సో డాక్యుమెంట్స్ తేవాలి ఇవి అని ఏం మెన్షన్ చేయలేదు. సో మనం ఏమనుకున్నామంటే మనం ఇప్పుడు పర్సూయింగ్ చేస్తున్న కాలేజ్లో బోనోఫైడ్, ఒక ఆధార్ కార్డు, ఇంకా మన ఐడి కార్డు, మనకి ఇవే తేవాలని తెలుసు. మనం ఇవే పట్టుకొని పోయినాం. వాళ్ళు ఇక్కడికి పోయినాకన మాకు ఇవి డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ కావాలంటే మనం ఎక్కడి నుంచి పట్టుకొస్తాం చెప్పు. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఎవరు లేరు. లక్కీలా మా అన్న ఫోన్లో ఉన్నందుకు ఆ ఫోటోలు చూపించినందుకు తీసుకున్నారు, కానీ లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయి తీసుకొని రామని అంటున్నది. ఇలాంటివి ఏదైనా ఉంటే ముందే వాళ్ళ నోటీస్లో మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఒక్కొక్కరు దూరం నుంచి వస్తుంటారు. ఇప్పుడు నాకే అక్కడ పోగానే నాకు ఎంత ఆగం అయిపోయినా, నేను చక్కెర వచ్చినట్టు అయిపోయాను. ఎందుకంటే మనం అథ్లెటిక్స్కి మనం ఫుడ్ ఉండదు, ఏముండదు. వీళ్ళు ఇట్లా అర్థం చేసుకోకుండా వీళ్ళు అప్పటికప్పుడు వీళ్ళు డిసైడ్ అయిపోయి వీళ్ళు తీసుకొని రామంటే మనం ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం. మనమైతే మేనేజ్ చేసుకున్నాం. ఇక కొంతమంది అయితే ఇంటికి పోయి తీసుకొస్తున్నారు. ఇక జిరాక్స్కి కూడా పోయి ఇక జిరాక్స్ అయితే తీసుకొని వచ్చిన. వెయింగ్ అయితే అయిపోయింది. సో నా వెయింగ్ వచ్చేసి 59.30 kgsలో వచ్చింది. సో మీరు చూసుకోవచ్చు, లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇక మా డాడీ
ఇదే మన కాలేజ్, వివేకానంద కాలేజ్. సో వివేకానంద కాలేజ్ కాబట్టి మనం వివేకానంద స్వామి మీదనే కిందనే కూర్చున్నాము, ఎందుకంటే మైండ్ పీస్ఫుల్ ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ కాలేదు, పిలుస్తా అన్నారు. ట్రంక్ నెంబర్ వచ్చినాక ఇక ట్రంక్ నెంబర్ తీసుకొని ఇక మనం కొద్దిగా వార్మప్ చేసుకోవాలి. ఇక మా మమ్మీతోని మళ్ళీ మా అమ్మ కూడా సర్ప్రైజ్ విజిట్ ఇస్తుండ్రు. ఇక నన్ను సపోర్ట్ చేయడానికి మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. ఇప్పటిదాకా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ నాతోనే ఉండే, జర బయటికి రిఫ్రెష్మెంట్ కానీ పోయినారు, నీళ్ళు తాగేసి వస్తాను, చాయ్ తాగేసి వస్తాను. సో ఇప్పుడైతే మనము రెస్ట్ తీసుకొని ఇక గ్రాస్ మీద అయితే ఒక జర రెస్ట్ తీసుకుంటాను. సో స్టార్ట్ అయ్యే ముందు ఇక ఒక వీడియో తీసి చూపిస్తాను, ఎట్లా ఉంటుంది కాంపిటీషన్, ఎట్లా ఉంటుంది, ఎట్లా రెడీ అవుతాను, ఇవన్నీ చూపిస్తాను. సో బాయ్ గాయ్స్. సో గాయ్స్ ఇప్పుడైతే నాకు ట్యానింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ట్యానింగ్ వచ్చేసి మా గణేష్ అన్న అయితే పెడుతుండ్రు. సో ఈ అన్న నా ఫ్రెండే కాదు, నాకు ఒక అన్న లెక్కనే. ఏం లే అన్న, నాకు ట్యానింగ్ పెట్టడానికి ఎవ్వరు లేరు, జర పెడతావా ట్యానింగ్ అనగానే వచ్చి ట్యానింగ్ అయితే పెట్టేసిండు. ఇంకా నెక్స్ట్ నాకు పెట్టినాక వాళ్ళ బ్రదర్ కూడా పార్టిసిపేషన్ చేస్తుండు. అన్న వాళ్ళ తమ్ముడు వచ్చేసి 95 kg పార్టిసిపేషన్ చేస్తుండు. సో నాది వచ్చేసి బిలో 60 kg కేటగిరీ నాది. సరిపోదురా. एक 1 hand डिस्टेंस, आप लोग एक हाथ का डिस्टेंस रखिए. ये रन बॉन्ड Hold the pose. Relax. From the front, lat spread. Relax. Relax. From relax. From the back. ఏమైంది ఎన్నిసార్లు back చేస్తున్నావు lat ఫోన్? with your calf muscle. తారు నాకు కదా లొకేషన్ పెట్టరా? Relax. From the open your thigh. Open your thigh. Relax. Thank you. Please go back. And the second position goes to trunk number 13. Yeah, come on! Level number. And the champion of this category, trunk number 11. Come on! थोड़ा झुक के आना पड़ेगा, झुकते और आ जाओ आराम से.
సో గైస్ ఫైనల్లీ మనమైతే 60 kg కేటగిరీలో గోల్డ్ అయితే కొట్టేసినాము. సో మా బాబాయ్ ఈయననే, నా కోచ్, నా గురువు అంతే ఈయననే. సో మనము గోల్డ్ కొట్టినామంటే దానికి కారణం మనమే కాదు, మన ఫ్యామిలీ, మా మమ్మీ, మా డాడీ, మా అన్న, మా బాబాయ్ వీళ్ళందరూ లేకపోతే ఈరోజు మనకైతే గోల్డ్ మెడల్ అయితే వచ్చేదైతే కాదు. సో వాళ్ళందరూ కృషి వల్లనే నాకైతే గోల్డ్ మెడల్ వచ్చింది. సో థ్యాంక్ యూ గైస్.